హలో ఆల్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కరెంట్ అఫైర్స్ అడ్డా రోహిత్ అకాడమీ. ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి సంబంధించిన స్క్రిప్ట్ తెలుగు ఇంగ్లీష్ బైలింగ్వల్లో మన టెలిగ్రామ్ గ్రూప్ రోహిత్ అకాడమీలో ఉంటుంది. యూ కెన్ అక్వైర్ ఇట్. డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది. ఓకేనా? చలో ఇక లుక్ ఇన్ టు యువర్ ఫస్ట్ కరెంట్ అఫైర్. హియర్ వీఆర్ సీయింగ్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్. పేర్లోనే ఉంది వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు, రిపోర్ట్ అంటే ఇచ్చే ఒక నివేదిక, అంతే కదా. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల దృష్ట్యా ఎలా ఉంది అకార్డింగ్ టు ఇన్వెస్ట్మెంట్స్, హౌ ఇస్ ద వరల్డ్. సో ఫస్ట్లీ ఈ రిపోర్ట్ కవర్ పేజ్ మనం చూసాం కదా. ఈ రిపోర్ట్ కవర్ పేజ్ చూడండి, 2025. ఓకేనా? 2025 రిపోర్ట్ కవర్ పేజ్ పేరేంటి? వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద డిజిటల్ ఎకానమీ. సో చూసారా ట్యాగ్లైన్ అంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిజిటల్ ఎకానమీ. ఎవరు పబ్లిష్ చేశారు? ఇక్కడే ఉంది. ఎవరు పబ్లిష్ చేశారు? యునైటెడ్ నేషన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు. సో చూసారా ఎవరు పబ్లిష్ చేశారు? యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు. అది ఎక్కడ ఉంటుంది? ఇది కూడా యుఎన్ఓ ఉంది కదా మనకి, ఐక్యరాజ్య సమితి. దానిలో ఒక అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్, అంటే దానికి అనుబంధ సంస్థ. ఆ అనుబంధ సంస్థ రిలీజ్ చేసింది. ఓకే, ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ ఏం చెప్తుందంటే, ద వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2025 రిలీజ్ రీసెంట్లీ బై ద యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ హైలైట్స్ క్రిటికల్ ట్రెండ్స్ ఇన్ గ్లోబల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇక్కడ ఏంటి అంటే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రతి దేశంలో ఎలా ఉన్నాయి, అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలా ఉన్నాయి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎలా ఉన్నాయి, అసలు అభివృద్ధికి నోచుకున్న దేశాల్లో ఎలా ఉన్నాయి. ఈ కాంటెక్స్ట్ లని ఈ రిపోర్ట్ చెప్పబోతుంది. ఇది కాంటెక్స్ట్, ఇది మనం మాట్లాడుకోబోతున్న కాంటెక్స్ట్. ఇక లుక్ ఇన్ టు డీటెయిల్డ్ రివ్యూ. ఇక డీటెయిల్డ్ రివ్యూని మనం అబ్జర్వ్ చేస్తే, ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి ఎలా ఉన్నాయంటే, చాలా వరకు వీటిలో ఒక అన్సర్టనిటీ కనబడుతుందట మనకి. అర్థమవుతుందా? చాలా వరకు అన్సర్టనిటీ కనబడుతుంది. ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ ని క్రాస్ ఎగ్జామ్ చేస్తే మనకి ఇందులో ఉన్న మొత్తం మ్యాటర్స్ ఈజీగా మనకి అర్థమైపోతాయి. ఓకేనా? యా, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ బ్లూ కలర్ ఉన్న డెవలప్డ్ నేషన్స్, డెవలప్డ్ అభివృద్ధి చెందినది. ఈ ఎల్లోలో ఉన్న డెవలపింగ్ అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఓకే, మనలాంటి దేశాలు. ఇవి లో డెవలప్మెంట్ కంట్రీస్, అంటే ఇంకా అట్టడుగు స్థాయిలో ఉన్న దేశాలు. సో వీటికంట ఎఫ్డిఎస్ చూసుకోండి. ఎఫ్డిఎస్ డెవలప్డ్ దేశాల్లో ఏ గ్రోత్ రేట్ నమోదు చేసినాయి? నెగిటివే కదా. సో అది డెవలప్డ్ దాంట్లో చూసుకోండి, నెగిటివ్ లేదు, పాజిటివ్ లేదు. కానీ లో డెవలప్డ్ దాంట్లో చూసుకోండి, +9% గా గ్రోత్ రేట్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. తర్వాత గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పటి వరకు అవి ఎస్టాబ్లిష్మెంట్ కావు, కానీ కొత్తగా ఎస్టాబ్లిష్ చేసే ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్ట్స్ అంట మీరు చూడండి, డెవలప్డ్ దాంట్లో ఎంత ఉంది? జస్ట్ 2% హైక్ ఉంది. అదే డెవలపింగ్ దాంట్లో ఎంత ఉంది? 4% హైక్ ఉంది. అదే లో డెవలప్డ్ దాంట్లో అసలు మొత్తానికి నెగటివ్ గ్రోత్ రేట్ ని చూపించడం జరిగింది. సో నెక్స్ట్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఫినాన్స్ డీల్స్, మోస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాల్ని క్రియేట్ చేసుకున్న విషయంలోనంట ఏంటి, డెవలప్డ్ దేశాలు నెగిటివ్ గ్రోత్ రేట్నే కదా నమోదు చేసినాయి. డెవలపింగ్ కూడా చూడండి, డెవలపింగ్ కూడా నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదు చేసినాయి. కానీ డెవలప్డ్ కంటే డెవలపింగ్ నేషన్స్ ఒక మాదిరిగా పర్లేదు, నెగిటివ్ గ్రోత్ రేట్ రెండు కూడా. కానీ ఎక్కువ నెగిటివ్ గ్రోత్ రేట్ ఎవరికి ఉంది? డెవలప్డ్ నేషన్స్కి ఉన్నాయి. తర్వాత ఇక లో డెవలప్మెంట్ చూసుకుంటే అసలు ఇది మౌలిక సదుపాయాలకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నోచుకునే లేదు. అంటే ఇట్ ఇస్ కంప్లీట్లీ ఫార్ అవే టు ఇన్ఫ్రాస్ట్రక్చర్. అర్థమవుతుంది కదా. సో అదే విధంగా ఇక్కడ ఎఫ్డిఐ వాల్యూస్ బిలియన్స్ లో చూసుకుంటే గ్రోత్ రేట్స్ మనం అబ్జర్వ్ చేస్తే, యూరప్ చూడండి, యూరప్ ఎంత? 182 బిలియన్ డాలర్స్ తోని ఎఫ్డిఐలో ఉంది. నార్త్ అమెరికా 343, ఆఫ్రికా 97, డెవలపింగ్ ఆసియా 605, ఇది మొత్తం డెవలపింగ్ ఆసియా. లాటిన్ అమెరికా అండ్ ద కరేబియన్ 164 తోని ఇలా ఉండడం జరిగింది. సార్ క్వశ్చన్స్ ఈ నెంబర్స్ మీద అడుగుతారంటే, ఈ నెంబర్స్ మీద అడగరు. ఎవరు నెగిటివ్ గ్రోత్ రేట్ ని నమోదు చేశారు, లో డెవలపింగ్ నేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నవి. లో డెవలపింగ్ నేషన్స్ అనేది ఎఫ్డిఎస్ లో నెగిటివ్ గ్రోత్ రేటా, పాజిటివ్ గ్రోత్ రేట్. లో డెవలపింగ్ కంట్రీస్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ లో పాజిటివా, నెగిటివ్. లో డెవలపింగ్ నేషన్స్ ఇంటర్నేషనల్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పాజిటివా, నెగిటివ్. సో ఇది ఒక్కటి పాజిటివ్, ఈ రెండు నెగిటివ్. అలాగే డెవలపింగ్ అయితే పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. అదే విధంగా మనం ఇక్కడ గ్రీన్ ప్రాజెక్ట్ చూసుకుంటే పాజిటివ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే నెగిటివ్. సో ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దీనికి సంబంధించిన రివ్యూ
ఇక్కడ ఇవ్వబడింది. అర్థమవుతుందా? సో ఈ స్క్రిప్ట్ మొత్తం దీనికి సంబంధించిన స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఇన్ డీటెయిల్ గా చదవాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, దీని సమ్మరీ మొత్తం ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ గ్లోబల్ ఎఫ్డిఐ డిక్లైన్ అనేది ఎంతవరకు డిక్లైన్ జరుగుతుంది అంటే ఎఫ్డిఐ దాదాపుగా 11% 2024 పడిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మనకు 100 రూపాయలు వస్తే నెక్స్ట్ ఇయర్ అంట 89 రూపీస్ ఎఫ్డిఎస్ వచ్చినాయంట. అంటే దాదాపుగా ఇక్కడ చూడండి 11 రూపాయలు పడిపోయినాయా లేవా? సో ఈ రకమైన ఫినామినా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. రీచింగ్ 1.5 ట్రిలియన్ సెకండ్ కాన్సెక్యూటివ్ ఇయర్ ఆఫ్ ది డిక్లైన్. ఇది చాలా ఇంపార్టెంట్. రెండవసారి కూడా ఈ డిక్లైన్ జరిగిందంటే కాన్సెక్యూటివ్ గా. అంటే లాస్ట్ ఇయర్ 2023లో జరిగింది, 2024లో కూడా జరిగింది. అర్థమవుతుందా? జస్ట్ నెక్స్ట్ డిజిటల్ ఎకానమీ అవుట్ పేస్. అంటే డిజిటల్ ఎకానమీ అనేది ఏ రకంగా పెరిగింది? డిజిటల్ సెక్టర్ సా అ డబులింగ్ ఇన్ ప్రాజెక్ట్ వాల్యూస్ బికమింగ్ ద ప్రైమరీ ఎఫ్డిఐ గ్రోత్ ఇంజన్. అంటే డిజిటల్ యాక్సెస్ అనేది ఈ గ్రోత్ ఇంజన్ మాదిరిగా పనిచేస్తున్నాయంట. మనం చూస్తున్నాం కదా, యూపీఐ సేవల దగ్గర నుంచి మొదలు పెడితే మనకి ఈ కామర్స్ కానీ ప్రతి ఒక్కటి డిజిటల్ యాక్సెస్ అయి జరిగింది కదా. ఆ డిజిటల్ యాక్సెస్ అని ఎఫ్డిఎస్ కి ఒక గ్రోత్ ఇంజన్ లాగా పనిచేస్తుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ ఇంపార్టెంట్. ఎస్డిజి ఇన్వెస్ట్మెంట్ క్రైసిస్. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ క్రైసిస్ ఎట్లా ఉంది అంటే, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎస్డిజి సెక్టర్స్ రెన్యూబుల్ ఎనర్జీ, వాటర్, శానిటేషన్ ఫెల్ 25 to 33%. అంటే ఒకప్పుడు 100 వరకు అచీవ్మెంట్ జరిగితే ఇప్పుడు 33% డిక్లైన్ అయిపోయింది. 33% డిక్లైన్ అంటే అప్రాక్సిమేట్లీ 60 రూపాయల వరకు డిక్లైన్ జరిగింది అన్నట్లుగా. ఈ స్టేట్మెంట్ చాలా 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 ఇంపార్టెంట్. 25% to 33% వరకు డిక్రీజ్ అయిపోయింది. ఎందులో? ఎస్డిజిలో డిక్లైన్ జరిగింది అన్నట్లుగా. నెక్స్ట్ డెవలపింగ్ కంట్రీస్ అన్ఈవెన్ గెయిన్స్. అంటే డెవలపింగ్ కంట్రీస్ లో అసాధారణమైన గెయిన్స్ ఎలా జరిగిందంటే, ఆఫ్రికా చూడండి 75% గెయిన్ వచ్చింది, ఆసియా చూడండి 10% గెయిన్ వచ్చింది. సా ఎఫ్డిఐ గ్రోస్ లో ఈ రకమైన గెయిన్ వచ్చింది. అదే చైనా 29% నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చింది, సౌత్ అమెరికా 18% నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చింది. ఇలా ఇక్కడ డిక్లైన్ చూడడం జరిగింది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే ఇంతకుముందు కదా మనం మాట్లాడుకుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతుంది. రైజ్ ఇన్ జియో పొలిటికల్ రిస్క్, ట్రేడ్ టెన్షన్స్ అండ్ టారిఫ్ వార్స్ ఆర్ రీషేపింగ్ గ్లోబల్ ఎఫ్డిఐ ఫ్లోస్. సో చూడండి జియో పొలిటికల్ గా వెరీ రీసెంట్ గా హార్మోస్ జలసంధిని మనం సీజ్ చేసాం కదా. సో ఆ సీజ్ చేయడం ద్వారా ఇండియాకి రావాల్సిన 40% ఆయిల్ కానీ గ్యాస్ కానీ అవన్నీ ఆగిపోతే ఆ ఫైనల్ ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది? సివిలియన్స్, మన మీద కదా పడేది. సో ఆ రకంగా ఈ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. తర్వాత షిఫ్ట్ టు నియర్ షోరింగ్, మల్టీనేషనల్ ఎకానమిక్స్ ఇంక్రీజింగ్లీ ఫేవర్ డొమెస్టిక్ రీజనల్ ఇన్వెస్ట్మెంట్స్ డ్యూ టు ద సప్లై చైన్ మొత్తం డిస్రప్షన్ జరిగింది అని చెప్తుంది. అదే విధంగా పాజిటివ్ డిజిటల్ ట్రెండ్స్ మాత్రం కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. అర్థమవుతుందా? ఏఐ కానీ డేటా సెంటర్లు కానీ సెమీ కండక్టర్ రంగంలో ఎఫ్డిఐ పెరుగుతుంది. దిస్ స్టేట్మెంట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏఐలో కానీ డేటా సెంటర్స్ లో కానీ సెమీ కండక్టర్ సెక్టర్స్ లో కానీ చాలా వరకు పెరుగుతున్నాయి అని ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంటైర్ స్క్రిప్ట్ అండి. మరి దీంట్లో భారతదేశం సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఇండియా అనేది మళ్ళీ రిటర్న్ అయింది. ఎంతతో రిటర్న్ అయింది? ఇట్స్ పొజిషన్ ఎమంగ్ ద టాప్ ఎఫ్డిఐ డెస్టినేషన్స్, 28 బిలియన్ ఇన్ఫ్లోస్ ఇన్ 2024. మనం మళ్ళీ ఎఫ్డిఎస్ లో మళ్ళీ రిటర్న్ అయ్యాం. ఎంతతో రిటర్న్ అయ్యాం? 28 బిలియన్ ఇన్ఫ్లోస్ తోని, $28 బిలియన్ ఇన్ఫ్లోస్ తోని. ఆ నెంబర్ ఇంపార్టెంట్ కాదు, మళ్ళీ మనం రిటర్న్ అయ్యామా కాలేదా? అయ్యాం. తర్వాత స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ సెమీ కండక్టర్స్, ఈవీ కాంపోనెంట్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, అందులో కూడా మనం స్ట్రాంగ్ గా ఉన్నాం. తర్వాత ఇండియా ఎమంగ్ టాప్ 5 గ్లోబల్ హబ్స్ ఫర్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. ఇది స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్, ఇక్కడ చూడండి, ఇలాంటి స్టేట్మెంట్స్ మీకు ఎగ్జామ్ లో అడుగుతారు. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులోనంట మనం దాదాపుగా టాప్ 5 లో ఉన్నాం. ప్రపంచంలోనే టాప్ 5 ప్లేస్ లో మనం ఉన్నాం. ఓకేనా? బెనిఫిటింగ్ ఫ్రమ్ గ్లోబల్ సప్లై చైన్ షిఫ్ట్స్. ఇండియన్ ఇన్వెస్టర్స్ ఆల్సో క్లైమ్డ్ ఇన్ ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్ విత్ 20% ఇంక్రీజ్ ఇన్ గ్రీన్ ఫీల్డ్ అనౌన్స్మెంట్. మొత్తం మీద చూసుకుంటే మన గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ లో మనం టాప్ 5 లో నిలవడం జరిగింది. ఇది ఈ ఎంటైర్ స్క్రిప్ట్ కాన్సెప్ట్. మీకు తెలుగులో ఇస్తున్నాం, ఇంగ్లీష్ లో ఇస్తున్నాం, అండ్ ఇంటర్నేషనల్ వైజ్ గా మాట్లాడుతున్నాం, ఇండియా వైజ్ గా మాట్లాడుతున్నాం. అర్థమవుతుందా? ఎస్. చలో ఫర్ ది నెక్స్ట్ కరెంట్ అఫేర్. ఇక్కడ మనం చూస్తే ఈరోజు వార్తల్లోకి వచ్చిన కమిటీ ఏంటంటే ఎస్టిమేట్ కమిటీ. తెలుగులో ఏమంటాం? అంచనాల కమిటీ. ఎక్కువగా స్ట్రెస్ చేసుకోకండి మైండ్ ని. కమిటీ, అసలు కమిటీ అంటే ఏంటి? ఎందుకు ఇది పార్లమెంట్ లో వచ్చింది? ఇది రాజ్యాంగంలో ఒకప్పుడు ఉందా లేదా? ఇవన్నీ క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు అడగండి. ఓకేనా? ఎస్. కమిటీ గురించి మాట్లాడినప్పుడు ఇది రాజ్యాంగంలో దీని గురించి ఇలాంటి స్పెసిఫికేషన్స్ లేవు.
లోక్సభ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో భాగంగా మనం దీన్ని తీసుకోవడం జరిగింది. కానీ ఇది చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తుందండి. ఎంత స్ట్రాంగ్ గా పనిచేస్తుంది అంటే అసలు కమిటీలు లేకపోతే అసలు ఈ లోక్సభ సెషన్స్ కానీ ఈ పార్లమెంట్ సెషన్స్ కానీ అవి ఏమీ కూడా వర్కౌట్ అవ్వవు. అంత ఇంపాక్ట్ ఈ కమిటీస్ మనకు చూపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే పార్లమెంట్ అకౌంట్స్ కమిటీ కానీ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ప్యాకేజ్ ఎప్పుడు వచ్చింది, దాదాపుగా 1921 లో వచ్చింది. సో ఇది అతి పురాతనమైంది, ఓల్డెస్ట్ కమిటీ అని చాలా వరకు ఎగ్జామ్స్ లో మనం చూసాం కదా. అదే విధంగా ఈసారి ఎస్టిమేట్స్ కమిటీ అంచనాల కమిటీ పేర్లను ఉంది, అంచనా వేస్తుంది, ఎస్టిమేట్ వేస్తుంది. ఎవరిని ఎస్టిమేట్ వేస్తుంది? ప్రభుత్వానే కదా ఎస్టిమేట్ వేసేది. అంటే ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతుంది. ఆ డబ్బులు పాజిటివ్ వేలో వెళ్తున్నాయా, నెగిటివ్ వేలో వెళ్తున్నాయా, అసలు డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఈ కమిటీ చూసుకుంటది. సో ఇప్పుడు ఈ కమిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ కమిటీ ఏర్పడి ఇప్పటికీ 75 సంవత్సరాలు పూర్తయింది. సో 75 సంవత్సరాలు పూర్తయింది అనే కాంటెక్స్ట్ లో మనం ఇప్పుడు దీన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇటీవలి కాలంలో వెరీ రీసెంట్ గా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్లమెంటరీ కమిటీ ఏంటి, ఎస్టిమేట్ కమిటీ అనే రకంగా మీరు క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీన్ని మనం ఏ స్పెక్ట్రమ్ లో, పాలిటీ స్పెక్ట్రమ్ లో దీన్ని మనం అచీవ్ చేయొచ్చు ఎగ్జామ్స్ లో. ఆ వేలో మాత్రం దీన్ని మనం ఎగ్జామ్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పార్లమెంటరీ కమిటీస్ మనం చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. ఫినాన్షియల్ కమిటీ ఏంటంటే పార్లమెంట్ అకౌంట్ కమిటీ కానీ, ఎస్టిమేట్ కమిటీ కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కమిటీ కానీ. తర్వాత స్టాండింగ్ కమిటీ చూసుకుంటే అవి కొన్ని ఉంటాయి, అడ్హాక్ కమిటీస్ కొన్ని ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ కమిటీస్ కొన్ని ఉంటాయి. ఈ కమిటీస్ అంటే ఏంటి అంటే ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి ఎంపీ కానీ వీళ్ళందరికీ ఆ మంత్రివర్గం స్థానం లభించదు. ఎవరికైతే మంత్రివర్గం స్థానం లభించదో, ఎవరికైతే స్వతహా సర్వీస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరినీ ఈ కమిటీలో భాగంగా ఇస్తారు. అంటే ఇది స్టేట్మెంట్ మనకి ఏం చెప్తుందంటే నో మినిస్టర్ కెన్ బి ప్లేస్ ఇన్ ఎనీ కమిటీ. అర్థమవుతుందా? ఏ మంత్రి కూడా కమిటీలలో ఉండడు. ఇది ఎవరి కోసం తీసుకొచ్చారో, ఎవరికైతే మంత్రి పొజిషన్ రాదో, వాళ్ళు సర్వీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ఈ కమిటీలో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది 70 సంవత్సరాల జ్ఞాపకార్థం ముంబైలో లోక్సభ స్పీకర్ జాతీయ అంచనాల కమిటీల సమావేశాన్ని ప్రారంభించాడు. ఎస్, ఇక్కడ స్క్రిప్ట్ మొత్తాన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఏ కే ఫినాన్షియల్ ఓవర్సైట్ కమిటీ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా దట్ ఎగ్జామిన్స్ హౌ గవర్నమెంట్ ఫండ్స్ ఆర్ అలోకేటెడ్ అండ్ స్పెండ్స్ ఎన్షూరింగ్ ఎకానమీ ఎఫిషియన్సీ అండ్ అకౌంటబిలిటీ. సో చూసారు కదా ఏం చెప్పా. ఇక్కడ చూడండి, అకౌంటబిలిటీని చూపిస్తుంది, ఎఫిషియన్సీని చూపిస్తుంది, ఎన్షూరింగ్ ఎకానమీని చూస్తుంది, ఎలా ఖర్చు చేస్తున్నా చూస్తుంది. ఇవన్నిటికీ సంబంధించిన ఎగ్జామిన్ చేసేది ఎవరు? ఈ ఎస్టిమేట్ కమిటీ. అర్థమవుతుందా? చలో నెక్స్ట్, ఇది ఎప్పుడు ఏర్పడింది? 1950. అప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు ఫినిష్డ్. సో పోస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ ఏర్పడిన తర్వాత అంటే ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ లోక్సభ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా ఇది ఏర్పడింది. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ దీనిలో మెంబర్స్ వచ్చేసి 30 మెంబర్స్ ఉంటారు. 15 ఫ్రమ్ లోక్సభ, 7 ఫ్రమ్ రాజ్యసభ. ఓకేనా? పార్లమెంట్. బట్ మినిస్టర్స్ ఆర్ ఎక్స్క్లూడ్. చెప్పాను కదా, అసలు మినిస్టర్స్ దీంట్లో ఉండరు. ఓకేనా? డన్. నెక్స్ట్ చూడండి, సెలక్షన్ ప్రాసెస్. వీళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా సెలెక్ట్ చేస్తారంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ఏక ఓటు బదిలీ. ఒక్కొక్క ఓటుని బదిలీ చేసుకుంటూ వీళ్ళని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ద చైర్పర్సన్ ఈస్ అపాయింటెడ్ బై ద లోక్సభ స్పీకర్ మాత్రమే దీని చైర్మన్ ని అపాయింట్ చేస్తాడు. అర్థమవుతుంది కదా? చలో నెక్స్ట్, టర్మ్ వచ్చేసి 1 సంవత్సరం ఉంటుంది. అండ్ టర్మ్ రెన్యూవబుల్ ఇన్ నేచర్. ఓకేనా? సో అది మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకుంటా ఈ స్టేట్మెంట్ చెప్పడం జరుగుతుంది. ఇక చూడండి, దీని విధులు మనకి ఎలా కనబడతాయి అంటే ఇది ప్రభుత్వం యొక్క సామర్థ్యాన్ని కానీ, అకౌంటబిలిటీని కానీ, ట్రాన్స్పరెన్సీని కానీ, ఇక్కడ ఎక్స్క్లూజన్స్ ఇది దేనికి వర్తించదు ఇలాంటి క్వశ్చన్స్ ని ఖచ్చితంగా ఎగ్జామ్స్ లో చూడొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభుత్వ సంస్థలను సమీక్షించదు. ఏవైతే ప్రభుత్వం సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఉంటాయో, ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాటిని ఇది ఏ మాత్రం కూడా ఎగ్జామిన్ చెయ్యదు. నెక్స్ట్, ప్రత్యేక కమిటీ కవర్ చేస్తుంది. వాటికి ఏమైనా కావాలంటే మళ్ళీ మనకు స్పెషల్ కమిటీని రిక్రూట్ చేసుకోవాలి. ఓకేనా? సో దీని పని విధానం చూసినా ఇది విజయాలు ఇప్పటికి అంటే 1950 నుంచి ఇప్పటిదాకా ఇది ఎన్ని నివేదికలు సమర్పించిందంటే 1184 1184 రిపోర్ట్స్ ని ఇప్పటి వరకు సబ్మిట్ చేసింది. ఇది దీనికి సంబంధించిన ఎంటైర్ స్క్రిప్ట్. ఓకేనా? ఎస్. ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఎవర్ యూపీఎస్సి మళ్ళీ వచ్చింది. నేను మీ అందరిని అడుగుతున్న స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, యూపీఎస్సి పాలిటీలో రాజ్యాంగంలో ఎన్నవ భాగానికి చెందింది? విచ్ పార్ట్ ఎన్నవ భాగానికి చెందింది యూపీఎస్సి తెలిస్తే ఖచ్చితంగా డూ కామెంట్. ఓకేనా? డన్. సో ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ప్రతిభా సేతు అనే ఒక ప్రోగ్రామ్ తో ఈ రోజు యూపీఎస్సి లైమ్ లైట్ లోకి వచ్చింది. అసలు వాట్ ఇస్ ప్రతిభా సేతు?
ఇది ఏం చేస్తుంది అసలు సేతు బ్రిడ్జ్ అనే పదం మనం ఇక్కడ ఎందుకు ఇంక్లూడ్ చేస్తాం చలో మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే టు ట్రీట్ న్యూ ఆపర్చునిటీస్ ఫర్ ద టాలెంటెడ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ హూ నారోలీ మిస్ సెలక్షన్. ఇక్కడ ఏం చెప్తుందంటే ఎవరైతే యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్రాక్ చేసి మెయిన్స్ క్రాక్ చేసి ఇంటర్వ్యూ లెవెల్లో కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో కానీ ఎక్కడైతే నిజమైన ఆస్పిరెంట్స్ నారోగా దాన్ని మిస్ అవుతారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఎలాంటి ఆపర్చునిటీ? వాళ్ళని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళ యొక్క స్కిల్స్ ని ఏ విధంగా వాడుకోవాలి, లైక్ టీచింగే కానీ లేదంటే డిఫెన్స్ సెక్టర్ కి సంబంధించిన కానీ ఎనీ కైండ్ ఆఫ్ సెక్టర్స్ విచ్ ఈస్ బిలాంగ్ టు గవర్నమెంట్ సెక్టర్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్, వాటికి వీళ్ళకి మరొక ఉపాధిని ఇవ్వడానికి. అంటే జనరల్ గా అక్కడ వరకు వెళ్ళారంటే వీళ్ళ స్కిల్స్ ఖచ్చితంగా దేశానికి యూస్ఫుల్ అవుతాయా కావా? మీరే చెప్పండి. వీళ్ళ స్కిల్స్ ఖచ్చితంగా దేశానికి యూస్ఫుల్ అవుతాయి కదా. అలాంటి స్కిల్స్ ని వదిలేస్తే జరిగే ఫినామినా ఏంటి? ఇట్ ఈస్ ఎ డేంజర్ వెళ్ళే కదా దేశానికి అయితే. సో అలాంటి ఫినామినా జరగకుండా ఉండడానికి వీళ్ళందరినీ మళ్ళీ ఒక ఉపాధిని సృష్టించాలని ఇప్పుడు తీసుకొచ్చిన పోర్టల్ ఏంటి? ప్రతిభా సేతు. ఓకేనా, చలో దీని గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఇది ఎప్పుడు వచ్చింది? June 20 నాడు వచ్చింది. UPSC officially launched Pratibha Setu platform. It enables verified employees to recruit qualified but non-recommended candidates. ఓకేనా, నాన్ రికమెండ్ క్యాండిడేట్స్ ని కాదు, ఇది ఎంప్లాయీస్ రిక్రూట్ క్వాలిఫైడ్ టెస్ట్ లో చూస్తుంది. దిస్ మార్క్స్ అ సిగ్నిఫికెంట్ షిఫ్ట్స్ ఇన్ UPSC ఎంగేజ్మెంట్ విత్ ప్రైవేట్ సెక్టర్ అండ్ జాబ్ మార్కెట్. సో చెప్పాం కదా, ఎవరైతే నారోగా యూపీఎస్సీని మిస్ అవుతారో వాళ్ళందరి తెలివితేటలను వాడుకోవడానికి దీన్ని మళ్ళీ ప్రొలాంగ్ చేస్తున్నారు. ప్రైవేట్ సెక్టర్స్ కానీ లేదంటే జాబ్ మార్కెట్, అంటే వీళ్ళందరికీ మళ్ళీ ఒక జాబ్ ని క్రియేట్ చేస్తున్నారు. సో ఎందుకు తీసుకొచ్చారు? పబ్లిష్ డీటెయిల్స్ ఫర్ ద క్యాండిడేట్ హూ. ఓకేనా, సో ఈ రకంగా ఇది వచ్చింది. సో దీని ఎంటైర్ థీమ్ అర్థమైంది కదా. ఇటీవలి కాలంలో ప్రతిభా సేతు అనే స్కీమ్ ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తారు? యూపీఎస్సీ ఇంట్రొడ్యూస్ చేస్తారు. సేతు అంటే బ్రిడ్జ్ కదా. సో ప్రతిభ ఎవరికైతే ఉందో ఈ యూపీఎస్సీ ఒక బ్రిడ్జ్ లా ఉంటూ ఈ అభ్యర్థుల్ని అండ్ ప్రైవేట్ లేదా గవర్నమెంట్ బాడీస్ కి వీళ్ళని అలోకేట్ చేస్తుంది. వీళ్ళ మధ్యలో ఒక అనుసంధానంగా ఒక బ్రిడ్జ్ మాదిరిగా యూపీఎస్సీ బిహేవ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఎస్. సో ఇక్కడ చూస్తే ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే ప్రతిభా సేతు ఇచ్చింది. స్కీమ్ నేమ్ ఏంటి? ప్రతిభా సేతు. ఎవరు లాంచ్ చేస్తారు? యూపీఎస్సీ. ప్రీవియస్ నేమ్ ఏంటి? దీనికి ఇంతకుముందు ప్రీవియస్ నేమ్ ఏముందంటే పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు నోట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్ అని ఇంతకుముందు మనం పిలవడం జరిగింది. దీని టార్గెట్ బెనిఫిట్స్ ఎవరు? నాన్ రికమెండెడ్ బట్ విల్లింగ్ యూపీఎస్సీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ఎవరైతే యూపీఎస్సీకి చాలా దగ్గర దాకా వెళ్ళి మిస్ అయిపోతారో వాళ్ళు దీనికి డిజర్వ్. పార్టిసిపెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ప్రైవేట్ సెక్టర్, ఇద్దరు ఈ ఇద్దరు దీంట్లో పార్టిసిపేషన్. నేచర్ ఆఫ్ ద పార్టిసిపేషన్ వాలంటరీగా తీసుకోవచ్చు లేదా క్యాండిడేట్స్ ఆప్ట్ ఇన్ టు షేర్ దర్ డీటెయిల్స్. ఓకేనా, ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఇక నెక్స్ట్ మన యూపీఎస్సీ గురించి మనం పాలిటీ కాంటెక్స్ట్ లో మనం చూసుకుంటే ఈ యూపీఎస్సీ సంబంధించిన ఒక చిన్న స్క్రిప్ట్ అండి. ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు 1924 లో లీ కమిషన్ ద్వారా ఇది రికమెండ్ అయింది. 1926 లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం ఇది రీకౌన్సిల్ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇక్కడ చూస్తున్న ప్రతి క్వశ్చన్ మీకు ఇంపార్టెంట్. అప్రాక్సిమేట్లీ మీరు 1 or 2 మార్క్స్ మీరు ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి? యూపీఎస్సీ కాస్త ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1935 లో. 1945 లో ఇది యూపీఎస్సీగా కన్వర్ట్ అయింది. తర్వాత దీనిలో ఒక చైర్మన్ అండ్ అదర్ పర్సన్స్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. 50% మెంబర్స్ held office for at least 10 years either under government of India or state government. ఇక్కడ మీరు చూడండి, 10 సంవత్సరాలు కనీసం 10 సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ స్టేట్ గవర్నమెంట్ లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ ఎవరైతే 10 సంవత్సరాలు కనీసం ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారో దే విల్ బికమ్ ద మెంబర్స్ 50% మెంబర్స్ ఆఫ్ ది యూపీఎస్సీ ఫార్మేషన్. అర్థమవుతుందా? నెక్స్ట్ దీని యొక్క టర్మ్ వచ్చేసి 6 years or 65 years which is earlier. All members written resignation to President of India. This is the very significant important point in this content. Okay, next reappointment అది చైర్మన్ కి అయితే ఉండదు. అదే మెంబర్స్ కి అయితే కెన్ బి అపాయింటెడ్ యాజ్ యూపీఎస్సీ ఆర్ ఎస్పీఎస్సీ చైర్మన్స్. అర్థమవుతుందా? ఇక రిమూవల్ ప్రాసెస్, ఇది ఫంక్షనింగ్స్, తర్వాత వీటికి సంబంధించిన ఇష్యూస్. ఓకేనా, డన్. ఇక మన నెక్స్ట్ కాంటెక్స్ట్ ఏంటంటే నవ్య. ఈ నవ్య స్కీమ్ ఎంపవరింగ్ అడోలసెంట్ గర్ల్స్. పేరులోనే ఉంది అడోలసెంట్ గర్ల్స్ అంటే అర్థం ఏంటిది? ఎవరైతే ఇక్కడ మీరు చూడండి 16 to 18 years ఈ దశని మనం ఏమంటాం? అడోలసెంట్ దశ అంటాం. అర్థమవుతుందా? ఈ అడోలసెంట్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం తీసుకొచ్చిన ఒక స్కీమ్, ఒక ప్రోగ్రామ్ ఏంటి? నవ్య. ఇక్కడ మీరు చూడండి, దిస్ ఇస్ లాంచ్డ్ ఆన్ 24th June. 24th అంటే నిన్న వెరీ రీసెంట్ గా ఈ నవ్య స్కీమ్, నవ్య ప్రోగ్రామ్ వచ్చింది. నవ్య అంటే ఏంటిది?
నర్చరింగ్ అస్పిరేషన్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడోలసెంట్ గర్ల్స్. సో పేరులోనే ఉంది, పేరులోనే ఇంత క్లియర్ గా రాసింది. నర్చరింగ్ అంటే మెరుగుపరచాలి లేదా పెంచాలి, మెరుగుపరచడం లేదా పెంచడం. అస్పిరేషన్ ఎవరికైతే కోరిక ఉందో, త్రూ ఒకేషనల్ ట్రైనింగ్ అంటే బ్రతకడానికి ట్రైనింగ్ ఇవ్వాలి. యంగ్ అడోలసెంట్ ఎవరైతే యంగ్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళందరికీ దీని ద్వారా ఇవ్వాలి, అంటే ఒక ట్రైనింగ్ ఇవ్వాలి అని స్కీమ్ తీసుకొచ్చారు. ఇట్ ఈస్ ద కొలాబరేషన్ బిట్వీన్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఇక్కడ మీరు ఈ మినిస్ట్రీస్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి, పేరులోనే ఉంది. అడోలసెంట్ గర్ల్స్ అంటే దే ఆర్ ఆల్సో లైక్ చిల్డ్రనే కదా. సో వాళ్ళు ఎవరి కింద ఉంటారు, మళ్ళీ బాలికలని మాట్లాడుతున్నా, గర్ల్స్ అని మాట్లాడుతున్నా, ఎవరి కింద ఉంటారండి? విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంటే కదా. అది కూడా గుర్తుపెట్టుకోవడం కష్టమేనా? నెక్స్ట్ చూడండి, ఏం ట్రైనింగ్ ఇస్తున్నాం? స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగే కదా. సో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిపే కదా. సో ఇది గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమా? ఇలా మీరు దీన్ని అనాలిసిస్ చేయాలి. సో నెక్స్ట్ కీ ఫీచర్స్ చూడండి, ఇది ఎవరి కోసం? 16 to 18 years. This is very significant point in this topic. Minimum class 10 qualification. సో మినిమం గా 10th క్లాస్ క్వాలిఫై అవ్వాలి 16 to 18 years గర్ల్స్ కి, ఇది ఇవ్వబడుతుంది. ఫోకసింగ్ ఆన్ ద నాన్ ట్రెడిషనల్ జాబ్ రోల్స్. తర్వాత బీయింగ్ ఇంప్లిమెంటేషన్ 27 డిస్ట్రిక్ట్స్ అక్రాస్ ఇండియా ఇంక్లూడింగ్ అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఈ స్టేట్మెంట్ పక్కాగా ఇది ఏ మాత్రం చేంజ్ అవ్వకుండా మీరు ఎగ్జామ్ లో ఎస్టిమేట్ చేయొచ్చు. సో ఏంటి ఇది దాదాపుగా 20 డిస్ట్రిక్ట్స్ ఇంక్లూడింగ్ అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ను కూడా ఇది కవర్ చేస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక లాంగ్ టర్మ్ విజన్ చూసుకుంటే ఇది దేనికి అలైన్ చేశారంటే వికసిత్ భారత్ 2047 కి దీన్ని అలైన్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? ఎస్, ఇది దీనికి సంబంధించిన తెలుగు స్క్రిప్ట్. సో ఇక్కడ చూస్తే దాదాపుగా మన 27 అస్పిరేషన్ డిస్ట్రిక్ట్ దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అస్పిరేషన్ డిస్ట్రిక్ట్ లో కానీ, తర్వాత ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన మరియు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, ఇవంటి ఇప్పటికీ ఉన్న నైపుణ్య వేదికలను కూడా ఉపయోగించుకుంటుంది. వీటి ద్వారా సర్టిఫికేషన్ కూడా వస్తుంది. ఈ కాంటెక్స్ట్ లో మీరు క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఇది ఎప్పుడు ఏర్పడింది? 2015 లో. తర్వాత ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఇది ఎప్పుడు ఫామ్ లోకి వచ్చింది? 2023 లో. వీటి ద్వారా కూడా సర్టిఫికేట్స్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ, వీళ్ళందరితోనే సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒక వర్డ్ చేస్తాం, అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. సో దీన్ని కూడా రెట్రోస్పెక్టివ్ భాగంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనేది ఏంటి అంటే, ఏ డిస్ట్రిక్ట్స్ అయితే సోషల్ ట్రాన్స్ఫార్మ్ కి చాలా వరకు దూరంగా, అభివృద్ధి కూడా నోచుకోలేని సిచ్యువేషన్ లో ఉంటాయో ఆ డిస్ట్రిక్ట్స్ ని రెజ్యువినేట్ చేస్తూ, ఫండ్స్ ని అలోకేట్ చేస్తూ, వాటిని త్వరితంగా చాలా ముందుకు తీసుకొచ్చి వాటిని డెవలపింగ్ డిస్ట్రిక్ట్స్ గా మార్చాలి. అందుకే వాటిని ఏమని పెట్టాం? అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే పురోగమిస్తున్న జిల్లాల కార్యక్రమంగా దాన్ని మనం తీసుకురావడం జరిగింది. దీన్ని ఎప్పుడు మనం తీసుకొచ్చాం? 2018 లో. ఎవరు తీసుకొచ్చారు దీన్ని? నీతి ఆయోగ్ తీసుకురావడం జరిగింది. దీని యొక్క కీ ఏరియాస్, ఫోకస్ ఏరియాస్ ఏంటి అంటే, దిస్ ప్రోగ్రామ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద 5 కీ సోషియో ఎకనామిక్ థీమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ 5 ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి హెల్త్ అండ్ న్యూట్రిషన్, నెక్స్ట్ ఎడ్యుకేషన్, తర్వాత అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్, ఫినాన్షియల్ ఇంక్లూజన్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో చూడండి, హెల్త్ ఉంది, విద్య ఉంది, వైద్యం ఉంది, వాటర్ నీటి సదుపాయం ఉంది, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఉంది, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ మనకి దీంట్లో కనబడుతున్నాయి. ఈ 5 కాంపోనెంట్స్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు బై హార్ట్ ఇట్. అర్థమవుతుందా? చలో. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్. దిస్ కరెంట్ అఫేర్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ రీజనల్ కరెంట్ అఫేర్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్. సో థింగ్ ఏంటి అంటే, ఏపీ జాగ్రఫీ పరంగా అండ్ కల్చరల్ పరంగా, హిస్టరీ పరంగా మనం ఇప్పుడు ఈ కరెంట్ అఫేర్ ని డిస్కస్ చేయడం జరుగుతుంది. వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఇట్ ఇన్ హిస్టారికల్ పర్స్పెక్ట్, హెరిటేజ్ పర్స్పెక్ట్. ఓకే. సో ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు క్యారీ అవుట్ ఫ్రెష్ స్టడీ అండ్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఆఫ్ 125-year-old abandoned Havelock Bridge across the river Godavari. ఎస్, మీకు ఇప్పటికే యు గెట్ టు నో అబౌట్ ఇట్. 125 years old, దాదాపుగా 120 సంవత్సరాల పురాతన బ్రిడ్జ్. దాని పేరేంటి? హావలాక్ బ్రిడ్జ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ గోదావరి రివర్. ఇది ఇప్పుడు ఏంటి అంటే, ఇది ఇప్పుడు ఎందుకు లైమ్ లైట్ లోకి వచ్చిందంటే, దీనికి సంబంధించిన మళ్ళీ రెజ్యువనేషన్ ప్రాజెక్ట్స్ మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకోవడం జరుగుతుంది. వన్స్ ఈ టాపిక్ మాట్లాడుకునే ముందు ఐ వాంట్ టు షో అ రియల్ టైమ్ విజువలైజేషన్ అబౌట్ దిస్ బ్రిడ్జ్. ఓకే.
ఇక్కడ మీరు చూడండి, నౌ యూఆర్ సీయింగ్ ద రియల్ టైమ్ విజువలైజేషన్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ హవలాక్ బ్రిడ్జ్. సో ఇది ఆంధ్రప్రదేశ్ కదా, ఈ ఆంధ్రప్రదేశ్ హవలాక్ బ్రిడ్జ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్కడ లొకేట్ అయింది? ఇంతకుముందు మనం ఈస్ట్ గోదావరి అని మాట్లాడడం జరిగింది. ప్రజెంట్ దిస్ ఇస్ రాజమహేంద్రవరం ఆర్ రాజమండ్రి. ఈ రాజమండ్రి దగ్గర ఇక్కడ మీకు బ్రిడ్జ్ కనబడుతుంది కదండి. ఎస్, నౌ యూఆర్ సీయింగ్ ఇక్కడ మీకు ఒక ఐలాండ్ కూడా కనబడడం జరుగుతుంది. సో ఇది అండి ఆ బ్రిడ్జ్. దిస్ ఇస్ దట్ బ్రిడ్జ్. నౌ ఇట్ ఈస్ అబాండ్. దీన్ని మనం వాడట్లేదు, అర్థమవుతుందా? వీఆర్ నౌ నాట్ యూజింగ్, దిస్ ఇస్ అబాండెండ్. మనం దీన్ని వాడట్లేదు. ఇది ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన ఇమేజెస్. సో ఈ రకంగా యూఆర్ సీయింగ్ ద బ్రిడ్జ్. ఓకే, సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఏంటి అంటే, ఈ హావలాక్ బ్రిడ్జ్ మళ్ళీ ఎందుకు ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చింది అంటే, హావలాక్ వంతెన్ని పర్యాటక ఆకర్షణగా అంటే టూరిస్ట్ డెస్టినేషన్ గా డెవలప్ చేయాలని అఖండ గోదావరి ప్రాజెక్ట్ సంబంధించిన కేంద్ర పర్యాటక టూరిజం అండ్ కల్చరల్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భూమి పూజ చేయనున్నారు. అంటే దీన్ని అబాండన్ వదిలేస్తారు, కానీ దీని స్ట్రక్చర్ ని, దీని యొక్క కేపబిలిటీని, దీని టూరిస్ట్ స్పాట్ గా మనం ఎందుకు దీన్ని డెస్టినేషన్ గా మార్చకూడదు అని వెరీ రీసెంట్ గా టూరిజం అండ్ కల్చరల్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ అండ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు దీనికి మళ్ళీ భూమి పూజ చేయడం జరిగింది. ఆ కాంటెక్స్ట్ లో మనం ఇప్పుడు దీన్ని చూస్తే ఇక్కడ మీరు చూడండి, రాజమహేంద్రవరం నగరాన్ని గోదావరి ప్రాంతంలోని కొవ్వూరు పట్టణంతో కలిపే గోదావరి నదిపై దాదాపు 125 ఏళ్ల కింద దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ దాదాపుగా 94 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రధానంగా 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని అప్పటికి దీన్ని ఒక టూరిజం డెస్టినేషన్ స్పాట్ గా తీర్చిదిద్దాలనుకుని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ కాంటెక్స్ట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ టూరిజం అండ్ కల్చరల్ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు ఇప్పుడు ఏమని చెప్పడం జరిగిందంటే, కొన్నేళ్ల క్రితం ఐఐటి మద్రాస్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు, ఈ బ్రిడ్జ్ బాగానే ఉంది, దీని స్టెబిలిటీ బాగానే ఉంది అని చెప్పడం జరిగింది. సో మేము కూడా ఒక ప్రత్యేక కమిటీని డిజైన్ చేసి మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్ట్ చేద్దామని మేము అనుకుంటున్నామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని వారసత్వ ప్రదేశంగా చూసుకుంటే మీరు చూసారు కదా, ఇది అప్రాక్సిమేట్లీ 2.7 కిలోమీటర్ లెంత్ ఉంటుంది. అండ్ ఇది 1997 ఈ వంతెన్ని మనం పూర్తిగా వదిలేయడం జరిగింది. ఈ వంతెన్ని మద్రాస్ గవర్నర్ హెచ్ఈ సర్ ఆర్థర్ ఎల్లీ బ్యాంక్ హావలాక్ అతని పేరు పెట్టడం జరిగింది. ఇది ఏపీ విద్యార్థులకి చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎస్పెషల్లీ యువర్ జాగ్రఫికల్ ఇష్యూస్ పరంగా. అర్థమవుతుందా? ఎస్. సో దీనికి భూమి పూజ చేయడం జరిగింది. ఇది దీని కాంటెక్స్ట్. నెక్స్ట్ ఇది తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా దిస్ ఇస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ పాయింట్. కోటిలింగాల్లో పురాతన నాణాలు లభ్యన. మళ్ళీ ఇక్కడ మనం చూడొచ్చు కాయిన్స్, ఓల్డెస్ట్ కాయిన్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. సో ఈ స్క్రిప్ట్ అంతా మాకు ఇంపార్టెంట్ సార్ అంటే ఇంత ఏమి ఇంపార్టెంట్ కాదు, జస్ట్ విక్టోరియా మహారాణి పేరుతో ఉన్న నాణాలు దొరికాయి. అర్థమవుతుందా? సో ఇదంతా విక్టోరియా మహారాణితో పేరుతో ఉన్న కాయిన్స్ ని మనం ఇక్కడ చూడడం జరిగిందంట. వెల్గటూరు ధర్మపురి ఇట్ ఈస్ రిలేటెడ్ టు జగిత్యాల డిస్ట్రిక్ట్. ఓకేనా? సో ఇక్కడ చూస్తే మనం శాతవాహన రాజధానిగా ప్రసిద్ధి చెందిన కోటిలింగాల్లో పురాతన నాణాలు మళ్ళీ లభ్యమైనాయి. ఇది ఎలా లభ్యమైన అంటే, అక్కడ ఉన్న ఫిషర్మెన్ కి ట్రై చేస్తుంటే వాళ్ళకి ఈ కాయిన్స్ దొరకడం జరిగిందంట. 1911 సంవత్సరానికి చెందిన ఓ వైపు విక్టోరియా మహారాణి ఫోటోతో, మరోవైపు రాజుతో గుర్రాన్ని తోలుతున్న ఫోటోతో ఉన్న సుమారు 22 కాయిన్స్ ఇక్కడ లభ్యమయ్యాయి అని ఈ స్టేట్మెంట్ చెప్తుంది. సో చూడండి, గ్రూప్ 2లో మనకి చాలా వరకు తెలంగాణ హిస్టరీలో కొన్ని క్వశ్చన్స్, అసలు ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ బుక్ ని వాడారు, అసలు ఎక్కడి నుంచి వీటికి సోర్స్ ఏంటి అన్ని కూడా మనకి తెలియని కొన్ని క్వశ్చన్స్ ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. సో అలాంటి క్వశ్చన్స్ మీరు కాంకర్ చేయాలంటే ఇలాంటి కరెంట్ అఫైర్స్ మీద మీరు ఖచ్చితంగా గ్రిప్ పెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అర్థమవుతుందా? ఇవన్నీ మీకు పీడిఎఫ్ రూపంలో వస్తాయి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఈ రకంగా మనకి ఒక మత్స్యకారానికి దొరికినాయి. అవి ఏ నేమ్ తో ఇటీవలి కాలంలో విక్టోరియా మహారాణి పేరుతో ఉన్న నాణాలు ఏ ఊర్లో దొరికాయి, లేదా తెలంగాణలో ఏ ప్రాంతానికి చెందిన నాణాలు, ఎవరి సంథింగ్ ఏ రకంగా మన క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే పాస్పోర్ట్ సేవలో తెలంగాణకి 2 అవార్డులు వచ్చినాయంట. పాస్పోర్ట్ సేవలో మనకు పాస్పోర్ట్స్ ఉంటాయి కదా, సో ఆ ప్రకారం చూస్తే దరఖాస్తు ధృవీకరణలో 2వ స్థానంలో రాష్ట్ర పోలీసు. అంటే అప్లికేషన్స్ మనం వాల్యూ చేస్తాం కదా, వాటిలో మనకి సెకండ్ ప్లేస్ లో మన రాష్ట్ర పోలీసుకి సెకండ్ ప్లేస్ వచ్చాయంట. నెక్స్ట్ ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి ఇక్కడ మీకు కనబడుతున్నారు. ఆర్పిఓ హైదరాబాద్ కు సృజనాత్మక విభాగం, ఇన్నోవేషన్ విభాగంలో సెకండ్ అవార్డు. సో మనకి ఇక్కడ అప్లికేషన్ లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. తర్వాత ఇన్నోవేషన్ లో మనకి ఇంకో అవార్డు రావడం జరిగింది. ఇది ఈ కాంటెక్స్ట్. ఈ మొత్తం ఏమవసరం, జస్ట్ ఇటీవల కాలంలో పాస్పోర్ట్ సేవలో ఏ విభాగంలో అంటే అప్లికేషన్ లో, ఇంకోటి ఏంటి ఇన్నోవేషన్ లో, ఈ 2 విభాగాల్లో మనకి 2 ప్రైజెస్ రావడం జరిగింది. ఓకేనా? డన్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడొచ్చండి. బాలానగర్ కస్టర్డ్ ఆపిల్, బాలానగర్ కి చెందిన సీతాఫలం. ఈ సీతాఫలంకి ఇప్పటి వరకు మన తెలంగాణలో ఎన్ని జిఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని జిఏ ట్యాక్స్ ఉన్నాయి?
మనకి 18 జిఏ ట్యాక్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఎస్, ఈ 18 జిఏ ట్యాక్స్ ఉన్నాయి. ఇప్పుడు 19వ జిఏ ట్యాగ్ గా మనం 19th జిఏ ట్యాగ్ గా మనం దేన్ని అడగడం జరుగుతుంది అంటే మనం ఈ బాలానగర్ కస్టర్డ్ ఆపిల్ ని అడగడం జరుగుతుంది. ఎవరు దీన్ని ఫైల్ చేయడం జరిగింది అంటే ఇక్కడే మనకి పక్కనే ములుగులో మనకు కనబడుతుంది కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని ఫైల్ చేయండి అని అడగడం జరిగింది. ఈ కాంటెక్స్ట్ లో తెలంగాణలో ఫస్ట్ జిఏ ట్యాగ్ ఏంటి అండ్ సిగ్నిఫికాన్స్ జిఏ ట్యాగ్స్ ఉన్న ఇష్యూస్ ఏంటి, ఆ తర్వాత 18th జిఏ ట్యాగ్ కానీ 17th జిఏ ట్యాగ్ కానీ 16th జిఏ ట్యాగ్ కానీ ఈ జిఏ ట్యాగ్స్ అన్నిటిని ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అండ్ దీనికి ఇంకా జిఏ ట్యాగ్ రాలేదు, సో దీన్ని ఫైల్ చేయండి అని ఇవ్వడం జరిగింది. ఎవరు ఇవ్వడం జరిగింది? ములుగులో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని ఫైల్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీ కంటెంట్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.